హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మంజుల. ఈరోజు నేను ఒక రుచికరమైన స్వీట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సూజీ జామూన్. సూజీ అంటే బాంబే రవ్వతోటి జామూన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎంతో టేస్టీ, స్మూత్గా ఉంటాయి, హెల్తీగా ఉంటుంది. అది ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం అన్నమాట. దీనికి కావలసిన పదార్థాలు ముందుగా తెలుసుకుందాం. ఇది వీడియో చివరి వరకు చూడండి. ఆ రేషియో ఎంత వేసామో మీకు ఈజీగా తెలిసిపోతుంది, కరెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో. ఇలాంటి మంచి మంచి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకన్ని టంగ్ మని కొట్టండి. ఇది చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు: జాగరి అంటే బెల్లము 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, మిల్క్ పౌడర్ 2 స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ కావాల్సినన్ని, తర్వాత ఇలాచీ పౌడరు, నెయ్యి, చిటికెడు సోడా. ముందు మూకుడు పెట్టుకొని దాంట్లో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి అయితే చాలా బాగుంటుందండి, దేశీ ఆవు. దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్నపిల్లలకి చాలా హెల్దీ. అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలి. దేశీ ఆవు నెయ్యితో చేస్తే చాలా చాలా హెల్దీ. పిల్లలకు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, చాలా మంచిదండి. బాగా ఫ్రై చేసుకోవాలి, కమ్మటి వాసన వచ్చే వరకు బొంబాయి రవ్వని. కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. మాడిపోకుండా చూసుకోవాలి, సిమ్లోనే పెట్టుకోవాలి. పెద్దగా పెట్టుకోవడం వల్ల మాడిపోతుంది. అది వేగిన తర్వాత కమ్మటి వాసన వచ్చినప్పుడు దాంట్లో పాలు వేడి చేసి పెట్టుకున్న పాలని కప్పు తీసుకున్నాం కదా, అది కొంచెము ఇందులో యాడ్ చేసుకోవాలి. కలుపుతూ ముద్దలాగా వచ్చేట్టుగా చూసుకోవాలి. పడతాయండి, 1 కప్పు 1.5 కప్ కూడా పడుతుంది. పాలు బాగా వేసుకొని ముద్దలాగా వచ్చేట్టుగా చేసుకుంటే ఎంత పడితే అన్నీ వేసుకోవాలి. ఇంకో కొంచెం ఇలాచీ పౌడరు, కొంచెం బాదాము అలాంటి పౌడర్ కూడా వేసుకుంటాం, బాగుంటుంది. 1 చిటికెడు బేకింగ్ సోడా వేసుకున్నాము. అది అవాయిడ్ చేసినా కానీ మంచిదే. తర్వాత 2 స్పూన్స్ 2 to 3 స్పూన్స్ వేసుకున్నా కానీ పర్వాలేదు. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాము. తర్వాత వేడి పాలు దానికి మిక్స్ చేసేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. కరెక్ట్గా మిక్స్ చేసుకోకపోతే అది పాలపొడిది అంత ఉండల్లాగా వస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే వేడి పాలలో మిల్క్ పౌడర్ మిక్స్ చేసేసుకొని ఇందులో మిక్స్ చేస్తే చాలా బాగా వస్తుంది. అలా మిల్క్ పౌడర్ లంప్స్ లేకుండా ఉండాలి అంటే అలా చేసుకోండి, బాగుంటుంది. వేడి పాలలో 2 to 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసేసుకొని అది దీంట్లో వేయండి. ఇలా చపాతీ పిండిలాగా ముద్దలాగా రావాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం పాలు వేస్తూ పోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. దానివల్ల స్మూత్గా వస్తాయి జామూన్స్. ఇలా చిన్నగా తీసుకొని రౌండ్గా చేసేసి కొంచెం ఫ్లాట్గా ఒత్తేసుకోవాలి. మరి రౌండ్ కంటే ఇలా చేసేసుకుంటే సిరప్ దాంట్లో బాగా అబ్జర్వ్ చేసేసి చాలా ఉబ్బి స్మూత్గా ఉంటాయండి. ఆ స్పూన్తో తీస్తూ ఉంటేనే నోట్లోంచి నీళ్ళు అలా వస్తాయి, అంత బాగా ఉంటుంది. ఇలా అన్నీ రౌండ్గా చేసేసుకొని పెట్టుకోవాలి. చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక మూకుడు పెట్టుకొని కొన్ని అలా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటుంది. సేమ్ గులాబ్ జాములు ఎలా
ఫ్రై చేస్తామో అలా చేయాలి. ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా చాలా హెల్దీ అండి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మంచిది. చాలా టేస్టీ, హెల్దీ కూడా. ఇందులో మనం షుగర్ యూజ్ చేయట్లేదు, బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ. బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల. ఇలా పిల్లలు ఊరికే చాక్లెట్స్ అలాంటివి అడిగినప్పుడు ఇలాంటివి చేసిస్తే బాగుంటుంది హెల్త్కి కూడా. అన్నీ ఇలా గోల్డ్ కలర్లో వచ్చేట్టుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ తీసేసి మనం అందులోనే ఇలా వేయించుకొని పెట్టుకోవాలి. ఆయిల్ తీసేసి అందులోనే 1 కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని బెల్లం వేసుకున్నాము. ఒక 2 కప్స్ వేసుకున్నా అని బాగుంటుంది. ఎందుకంటే సిరప్ చాలా కావాలి అనుకున్న వాళ్ళు 2.5 కప్ వాటర్ వేసుకుంటే సిరప్ చాలా ఉంటుంది. అది జామున్స్ అబ్జర్వ్ చేయగా ఇంకా కూడా ఉంటుందన్నమాట. సిరప్ చాలా వద్దు అనుకున్న వాళ్ళు 1.5 2 కప్స్ వేసుకుంటే సరిపోతుంది. సిరప్ చాలా కావాల్సిన వాళ్ళు 2.5 3 వేసుకున్నా కానీ బాగుంటుంది. ఎందుకంటే ఇదంతా అబ్జర్వ్ చేస్తుంది కదా, జామున్స్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మిగులుతుంది కొంచెం సిరప్. ఇలా గులాబ్ జాములకి ఎలా సిరప్ లాగా తయారు చేసుకుంటామో అలా చేసుకోవాలి. చేసుకొని వేయించుకొని పెట్టుకున్నాం కదా, దానిపైన వేసుకోవాలన్నమాట. వేడిపైన వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే అవి జామున్స్కి అది అబ్జర్వ్ చేసుకొని స్మూత్గా అవుతాయి అన్నమాట. ఇలా 2 అవర్స్ అలా ఉంచేసేసి తిన్నట్టయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఉబ్బి కొంచెం సాఫ్ట్గా ఇంకా ఎక్కువ ఉండాలనుకుంటే నెక్స్ట్ డే తిన్నట్టయితే చాలా చాలా బాగుంటుంది. హెల్దీ రెసిపీ అండి. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు, ఎందుకంటే ఇందులో బెల్లం యూజ్ చేసాం కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe our channel.